హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే పాలకూర రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకోవచ్చు. దానికోసం అయితే ముందుగా పొయ్యి మీద వాటర్ పెట్టుకోవాలండి. ఈ పాలకూరని అయితే ఇలా కాడలుగా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. ఇది కొద్దిగా బాయిల్ అవ్వాలండి, కొద్దిగా పచ్చివాసన పోతుంది. ఆ వాటర్లో ఇది ఉడకాలండి. పాలకూర పచ్చివాసన పోతుంది, అది మనకు ఉడికితే. దాని అయితే తీసేసుకొని మిక్సర్ జార్లో అయితే వేసేసుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది, ఎక్కువ ఉడకొద్దండి మళ్ళీ. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా అల్లం ముక్కలు, అలాగా వెల్లుల్లి రెబ్బలు ఒక 5, ఒక 7-8 పచ్చిమిరపకాయలు. మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. మనం కారం వేయము, ఇంకా పచ్చిమిర్చి వాడుతున్నాము. పొయ్యి మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. దాంట్లో 2 లవంగాలు, అలాగే కొద్దిగా అనాస పువ్వు, 2 దాల్చిన చెక్క, ఒక యాలకు, కొద్దిగా సాజీరా, అలాగే 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా జీలకర్ర. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని ఇలా వేసేసుకోండి. ఈ ఆనియన్ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి, కొద్దిగా సాల్టు రుచికి తగినంత చూసి వేసుకోండి. ఇప్పుడు మనం పేస్ట్ పట్టుకున్నాం కదా ముందుగానే పాలకూరనైతే, అది కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఈ పేస్ట్ మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇది కలిపేసి మూత పెట్టేసి కాసేపు అయితే అది ఫ్రై అవ్వనివ్వాలండి. పచ్చివాసన పోతుంది. చూడండి, ఈ విధంగా రావాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోండి, అలాగే కరివేపాకు, మనం ముందుగానే రైస్ అయితే ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఇది మొత్తం రైస్కి కలిసేలాగా కలిపేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉంటుందండి పాలకూర రైస్, అండ్ హెల్దీ కూడా అండి ఇది. మీరు కావాలంటే దీంట్లో క్యారెట్, బంగాళాదుంప ఏదైనా వేసేసుకోవచ్చండి, అది మీ ఇష్టము. ఉంటే వేసుకోండి, లేదంటే ఇలా ప్లెయిన్గా చేసినా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.